తెలుగు భాష అత్యంత ప్రాచీనమైనదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. తెలుగులో ప్రతి పదానికి ఒక అర్థం ఉంటుందన్నారు. ప్రపంచ తెలుగు సమైక్య సభలో ఆయన పాల్గొన్నారు. తెలుగు భాష అత్యంత మధురమైనదని, నిజాం కాలంలో తెలుగును అణిచివేశారని కిషన్ రెడ్డి అన్నారు. మన తెలుగు భాష ప్రధానంగా ప్రాచీన భాషలుగా, క్లాసికల్ లాంగ్వేజ్గా భారత ప్రభుత్వము గతంలోనే గుర్తించింది. ఈరోజు మన తెలుగు భాష చాలా స్వచ్ఛమైనటువంటి భాష. అందుకే మనము తేట తెలుగులా, తెల్లవారి వెలుగులా అనే రకంగా అనేక సార్లు మనం పాడుకుంటాము, ఉచ్చరిస్తూ ఉంటాము. తెలుగులో ప్రతి అక్షరానికి ఒక నిర్దిష్టమైనటువంటి ధ్వని ఉన్నది. ఆ అక్షరం ఎక్కడున్నా ఆ ధ్వని ఎల్లప్పుడూ ఒకే విధంగా మరి ఉంటుందనే విషయం మనకు తెలుసు. ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని భాషలలో ఒక అందమైనటువంటి భాష తెలుగు భాష. తెలుగు భాష, తెలుగు పదాలు శ్రావ్యంగా వినేవారికి సంగీతంగా వినిపించేటువంటి అత్యంత మృదుమైనటువంటి భాష తెలుగు భాష. నాడు నిజాం నియంత్రిత ప్రభుత్వాన్ని ఎదిరిస్తూ దాశరథి రంగాచార్యులు రాసినటువంటి అనేక రచనలు మనకు జ్ఞాపకం ఉంటాయి. తెలుగు వాళ్ళు అక్కడే ఉర్దూ తప్పనిసరిగా నేర్చుకోవాలనేటువంటి ఒక నిర్బంధ కాండ ఉన్నప్పుడు అనేక మంది మరి ఆంధ్ర మహాసభ కావచ్చు, ఆర్య సమాజ్ కావచ్చు, లేక కృష్ణమాచార్యులు అంటే అనేక మంది మహానుభావులు తెలుగు ఉద్యమాన్ని ఈరోజు నిజాం ప్రాంతంలో ఏ రకంగా కొనసాగించారో, ఏ రకంగా నిర్బంధాలను ఎదుర్కొని జైలు శిక్షలు అనుభవించారో తెలుగు కోసము మనకు తెలుసు.